చంద్రబాబు నాయుడు వ్యవహారంతో పాటు ఏపీలో మరొక కీలక అంశం కూడా చోటు చేసుకుంది. షర్మిల కాంగ్రెస్లో చేరటంతో ఆంధ్ర రాజకీయం హీటెక్కినట్లయింది. ఇక రాష్ట్ర విభజన తర్వాత చెల్లాచెదరైన కాంగ్రెస్కు జీవం పోసే బాధ్యతలన్నీ ఇప్పుడు షర్మిలకు అప్పగించేశారు. ఇక పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షునిగా రాజీనామా చేసిన గిడుగు రుద్రరాజుకు సిడబ్ల్యూసీ ప్రత్యేక ఆహ్వానితుడిగా నియమించింది. ఇక ఏపీసీసీ చీఫ్గా నియామకం తర్వాత షర్మిల మొదటిసారి సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్ వేదికగా స్పందించారు. కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలిగా షర్మిల నియామకం వైఎస్ఆర్సీపీపై జీరో ప్రభావం మాత్రమే చూపగలదు అంటూ వైసీపీ నేత మంత్రి అమర్నాథ్ పేర్కొంటున్నారు. ఎందరో ముఖ్యమంత్రుల తమ్ముళ్ళు చెల్లెలు చాలాసార్లు రాజకీయాల్లోకి వచ్చారు, కానీ ఎవరు ముఖ్యమంత్రులు కాలేదు అన్నారు. రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన కాంగ్రెస్ పార్టీకి ఓటేసే వాళ్ళు ఎవరూ లేరు అన్నారు. ఇక ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలుగా ఎవరికైనా ఇవ్వడానికి ఆ పార్టీ సిద్ధంగా ఉంటుందంటూ మంత్రి అమర్నాథ్ అయితే వ్యాఖ్యానించారు. ఇక ఏది ఏమైనా సరే షర్మిలాకి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ రాష్ట్ర ఇన్ఛార్జిగా బాధ్యతలు అప్పగించడంతో వైసీపీ నేతలైతే ఒక్కొక్కరుగా బయటకు వచ్చి బగ్గుమంటున్నారు. గతంలో ఏం జరిగిందో తెలియదు. ఇక కాంగ్రెస్ ఏపీ రాష్ట్రానికి అన్యాయం చేసింది. అలాంటి కాంగ్రెస్లో ఎవరున్నా సరే ఒకటే, అది జగన్మోహన్ రెడ్డి చెల్లి అయినా సరే షర్మిల అయినా సరే మాకు అందరూ ఒకటే అంటే అయితే బయటకు వచ్చి బెళగుద్దు చెప్తున్నారు. ఇదే అంశం గురించి డిస్కస్ చేద్దాం. తులసిరెడ్డి గారు, మొత్తానికి ఎట్టకేలకు షర్మిలకి కాంగ్రెస్ అధిష్టానం పదవినైతే కట్టబెట్టింది. కాకపోతే ఎప్పుడైతే రాష్ట్ర అధ్యక్ష పదవిని షర్మిలకి ఇచ్చారో వైసీపీలో వణుకు పుట్టడం మొదలైందా? ఎందుకంటే ఒక్కొక్కరు బయటకు వచ్చి ఇచ్చిన పదవి మీద కానీ షర్మిల మీద కానీ సొంత ఇంట్లో వాళ్ళు అన్న విషయాన్ని కూడా మర్చిపోయి కామెంట్ చేయడం ఏ విధంగా చూడొచ్చు అంటారు? ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీకి అరణ్యవాసం ముగిసింది. చరిత్ర పునరావృతం అవుతా ఉంది. గత వైభవం అలా ప్రారంభమైంది. మొన్న తెలంగాణ ఎన్నికల్లో 10 సంవత్సరాల అరణ్యవాసం ముగిసి అధికారంలోకి వచ్చింది. రేపు జరగబోయే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో కూడా 10 సంవత్సరాల అరణ్యవాసం ముగిసి అధికారంలోకి రాబోతోంది. మొదటి నుండి కూడా ఉభయ తెలుగు రాష్ట్రాలు కాంగ్రెస్ పార్టీకి కంచుకోటలు. ఈవెన్ 1977లో ఎమర్జెన్సీ తర్వాత ఇందిరాగాంధీ గారే స్వయంగా ఓడిపోయిన నేపథ్యంలో ఇక్కడ 42కు 41 ఎంపీ సీట్లు రావడం జరిగింది. అలా 1920లో 42కు 41 వచ్చాయి. 2004లో 2009లో కాంగ్రెస్ నేతృత్వంలో యూపీఏ అధికారానికి వచ్చేదానికి ప్రధాన కారణము ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువ సీట్లు ఎంపీ సీట్లు రావడమే. కాబట్టి ఇది అటువంటి కంచుకోట. విభజన కారణంగా రెండవది అప్పటికి 10 సంవత్సరాలు అధికారంలో ఉన్న కారణంగా ఒక ఓడిపోవడము, అధికారం దూరం కావడము జరిగింది. 10 ఏళ్ళ అరణ్యవాసం ముగిసింది. ఇక్కడే కాదు, తెలంగాణలో కూడా రాలేదు 10 ఏళ్ల పాటు. ఈవెన్ కేంద్రంలో కూడా 10 ఏళ్ల పాటు అధికారంలో లేదు, నాట్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్. కాబట్టి తెలంగాణలో వచ్చింది. కర్ణాటక తర్వాత ఆ ఎన్నికల ప్రభావం తెలంగాణ మీద పడింది. అక్కడ మళ్ళా అధికారంలోకి రావడం జరిగింది. కర్ణాటక తెలంగాణ ఎన్నికల ప్రభావం ఆంధ్రప్రదేశ్ మీద పడతా ఉంది. కాబట్టి ఇక్కడ వచ్చే ఎన్నికల్లో ఇక్కడ అధికారంలోకి రాబోతుంది అరణ్యవాసం ముగిసి. కాబట్టి మొన్న కర్ణాటకలో కాంగ్రెస్, నిన్న తెలంగాణలో కాంగ్రెస్, రేపు ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ అనే వాతావరణం వచ్చేసి రాష్ట్రంలో ఉంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి ఒక నిర్ణయం తీసుకున్నది. కాంగ్రెస్ పార్టీ నుండి బయటికి పోయిన నాయకులు కానీ వేరే పార్టీల వాళ్ళు కానీ ఎవరైనా కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలకు లోబడి ఉంటే గన వాళ్ళను కాంగ్రెస్ పార్టీకి ఆహ్వానిస్తాం, వాళ్ళని గౌరవిద్దామని చెప్పేసి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది, పిలిపివ్వడం జరిగింది. ఆ నేపథ్యంలో షర్మిలమ్మ గారు కాంగ్రెస్ పార్టీలో నిర్ణయించుకోవడం, చేరడము జరిగింది. చేరిన తర్వాత ఆవిడ సేవలు ఏ విధంగా ఉపయోగించుకోవాలి అనేది కాంగ్రెస్ పార్టీ అధిష్టానం అనేక కోణాల్లో ఆలోచించి ఆవిడకు పిసిసి బాధ్యతలు ఇవ్వడం జరిగింది. ఇది యాక్చువల్ గా జరిగిన క్రొనాలజీ. కాబట్టి షర్మిల రాకముందు కూడా చేరక ముందు కూడా కాంగ్రెస్ పార్టీకి ఒక కన్సీనర్ అట్మాస్ఫియర్. తెలంగాణ ఎన్నికల తర్వాత 10 ఏళ్ళు అయిపోయింది, ఆడ 10 ఏళ్ళు లేదు. కాబట్టి ఆ నేపథ్యంలో ఆవిడ కూడా చేరడము, ఆవిడ సేవలు ఏ విధంగా ఉపయోగించుకోవడం అనే యాంగిల్లో పిసిసి అధ్యక్ష పదవి బాధ్యతలు ఇవ్వడం జరిగింది. కాబట్టి షర్మిల రావడం అనేది ఒక అదనపు లాభం. ఆ అదనపు లాభం ఏ మేరకు ఉంటుందనేది కాలం నిర్ణయిస్తుంది. ఓకే తులసిరెడ్డి గారు. రఫీ గారు, జగన్మోహన్ రెడ్డికి చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డికి పవన్ కళ్యాణ్కి
ఇరువురి మధ్య కూడా పచ్చగడ్డేస్తే బగ్గుమంటున్న పరిస్థితులు ప్రస్తుతం ఉన్నాయి. ముఖ్యంగా స్కిల్ డెవలప్మెంట్ కేసు బయటకు వచ్చిన తర్వాత అవి ఇంకాస్త స్థాయికి వెళ్ళాయని చెప్పొచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో షర్మిల లోకేష్కి క్రిస్మస్ సందర్భంగా గిఫ్ట్ పంపించడం కానీ, అలాగే ఇటీవల కాలంలో నారా చంద్రబాబు నాయుడిని కలిసి రాజశేఖర్ రెడ్డి గురించి ప్రస్తావించి వాళ్ళ కుమారుడు రాజారెడ్డికి సంబంధించిన పెళ్లి పత్రిక ఇవ్వడం కానీ, అంటే అన్న ఆ విధంగా ఉంటే చెల్లి ఈ విధంగా ఉంది. అంటే ఈ పార్టీకి మేము కూడా సపోర్ట్ చేస్తామని చెప్తున్నారా, లేకపోతే నేను మా అన్నయ్యలాగా కాదు నేను అందరినీ కలుపుకొని పోతానని చెప్తున్నారా? మొత్తానికి షర్మిలకి టీడీపీకి మధ్య అనుబంధం ఏ విధంగా సాగుతుంది? తన పీసీసీ పదవిని టీడీపీ ఆహ్వానిస్తుందా? మేడం గారు చాలా కీలకమైనటువంటి ప్రశ్న వేశారు. కొంచెం నాకు చెప్పడానికి కొంచెం టైం ఇవ్వండి. చెప్పండి. షర్మిల గారు పిసిసి ప్రెసిడెంట్ అవుతారనేది 10 రోజుల క్రితమే అందరికీ తెలిసిన విషయం. ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరినప్పుడే పిసిసి ప్రెసిడెంట్ అవుతారు. అది ఎప్పుడా అని ఎదురు చూస్తున్న కాంగ్రెస్ శ్రేణులకి ఇవాళ కాంగ్రెస్ అధిష్టానం షర్మిల గారిని రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలుగా నియమించింది. అది కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అంశం. కాంగ్రెస్ పార్టీకి తెలుగుదేశం పార్టీకి మాకు ఎటువంటి అవగాహన కానీ ఎన్నికల పొత్తు కానీ లేవు, ఉండవు కూడా, భవిష్యత్తులో కూడా ఉండవు. అయితే బీజేపీకి ఎన్టీ రామారావు గారి కుమార్తె పురంధరేశ్వరి గారిని అధ్యక్షురాలుగా చేశారు. అంటే ఎన్టీ రామారావు లెగసీని బీజేపీకి ఉపయోగపడుతుందేమో అని చెప్పి బీజేపీ అధిష్టానం ఆ రకంగా ఆలోచించింది. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం రాజశేఖర్ రెడ్డి లెగసీతో మళ్ళీ కాంగ్రెస్ ఏమైనా పుంజుకునేటువంటి అవకాశం ఉంటుందేమో అని చెప్పేసి ఆమెను తీసుకొచ్చి పెట్టారు. అయితే లోకేష్ గారికి క్రిస్మస్ గిఫ్ట్ ఇచ్చిన, చంద్రబాబు నాయుడు గారికి వెడ్డింగ్ ఇన్విటేషన్ ఇచ్చిన, అది వ్యక్తిగతమైనటువంటి అంశం. అది షర్మిల గారి కుటుంబం, షర్మిల గారి కుమారుడి పెళ్లికి ఆమె అందరినీ ఆహ్వానించారు. చంద్రబాబు నాయుడు గారిని కూడా ఆహ్వానించారు, అలాగే లోకేష్ గారిని కూడా ఆహ్వానించారు. రాజకీయాలు వేరు, కుటుంబాలు వేరు. ఇది కుటుంబం. అయితే జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో రక్త సంబంధాలు, కుటుంబాలు అన్నీ కూడా లేకుండా పోయి అన్నిట్లో కూడా రాజకీయం వచ్చేసింది. ఎగ్జాంపుల్ నేను చెప్తా. ఢిల్లీలో రేవంత్ రెడ్డి గారు ఎంపీగా ఉండి ఆయన ముఖ్యమంత్రి అయిన సందర్భంలో ఎంపీగా రాజీనామా చేసినటువంటి సందర్భాన్ని పురస్కరించుకొని లోక్సభ, రాజ్యసభలో ఉన్నటువంటి ఎంపీలందరికీ విందు ఇచ్చాడు. ఆంధ్రప్రదేశ్లో మిథున్ రెడ్డి, విజయసాయి రెడ్డి మినహాయించి ఎంపీలందరూ కూడా ఆ ముఖ్యమంత్రి అయినటువంటి ఎంపీకి సంఘీభావం అంటే విషెస్ చెప్పడానికి ఆ డిన్నర్కి ఆహ్వానించారు. అది చాలా తప్పని చెప్పి బాలశౌరి అనేటువంటి ఎంపీకి టికెట్ నిరాకరించారు. అంటే జగన్మోహన్ రెడ్డి మనస్తత్వం ఏంటంటే ఆస్తిలో వాటా ఇవ్వకుండా చెల్లిని దూరం చేసుకోవటం, గౌరవ అధ్యక్షురాలుగా ఉన్నటువంటి తల్లిని విజయమ్మని పార్టీ నుండి బయటికి పంపించేయటం, వాళ్ళు వేరే రాష్ట్రంలో వెళ్ళి పార్టీ పెట్టుకోవటం, ఈ రకమైనటువంటి కక్ష సాధింపు రాజకీయాలు ప్రతిపక్షాల మీదే కాకుండా కుటుంబం మీద కూడా చూపించినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అయితే మేము ఎందుకు షర్మిల రాకని మేము స్వాగతించామంటే, కాంగ్రెస్ పార్టీ లాంటి పార్టీ ఈ రాష్ట్రంలో వైసీపీ ప్లేస్లో ప్రతిపక్షంలోకి వస్తే ఆరోగ్యకరమైనటువంటి రాజకీయాలు ఉంటాయి. జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి అసలు కక్ష సాధింపు, ఒక అరాచకం, ఒక రకమైనటువంటి ఫ్యాక్షన్ రాజకీయాలు చేస్తున్నాడు. కాబట్టి రేపు ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత ఇటు పక్కన బీజేపీ ఉంటుంది, సిపిఐ ఉంది, సిపిఎం ఉంది, కాంగ్రెస్ కూడా ఉంటుంది. ఒక ఆరోగ్యకరమైనటువంటి వాతావరణంలో పార్టీలు ఉంటాయి. అన్ని పక్కనుంటాయి, టీడీపీ అధికారంలో ఉంటుందంటారు రఫీ గారు. అంతేనా మీ ఆంతర్యం?
రేపు ఎన్నికల్లో మా కూటమి అధికారానికి వస్తుంది, అందులో ఏం సందేహం లేదు. ఓకే, వైసీపీ అంతరార్థనం అయిపోతా ఉంది, ఆ పార్టీ కనుమరుగవుద్ది. కాంగ్రెస్ శ్రేణులు అందరూ కూడా మళ్ళీ తిరిగి కాంగ్రెస్ పార్టీకి వెళ్ళిపోతారు వైసీపీ నుండి. ఆరోగ్యకరమైనటువంటి రాజకీయాలు ఆంధ్రప్రదేశ్ లో ఉండాలని, ఉంటాయని భావించి మేము షర్మిల రావటం మంచిదే అని చెప్పి చెప్తా ఉన్నాం. హెల్దీ పాలిటిక్స్ ఉంటాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. రఫీ గారు ఒక నిమిషం హోల్డ్ అవ్వండి. యేసరత్నం గారు, మొత్తానికి వైసీపీలో ఆట మొదలైందా, వేట మొదలైందా, లేకపోతే జంపింగ్లు షురూ అయ్యాయా? ఇప్పటికే 3 లిస్టులు రిలీజ్ చేసి ఎప్పుడు ఎవరు ఏ పార్టీలో ఉంటారు, అసలు వైసీపీలో నేతలు ఉంటారా, పక్కకి వెళ్ళిపోతారా, ఎవరుంటారు ఎవరు పోతారు అనే పరిస్థితిలో వైసీపీ ఉంది. అవునన్నా కాదు అన్న మీరు రిలీజ్ చేసే లిస్టులు చూస్తే 4వ లిస్టు కూడా శ్రీకారం చుడుతున్నారు. ఎంతమందిని మరి మారుస్తారో ఆ విషయం మీకే తెలియాలి. ఇలాంటి పరిస్థితుల్లో షర్మిల పార్టీలోకి ఇక మొత్తం చేంజ్ అవ్వడం అనేది షురూ అవబోతుంది అంటూ చెప్తున్నారు. మరి చీలక షురూ అయినట్టేనా? అందుకోసమే అమర్నాథ్ లాంటి వ్యక్తులతో బయటకు తెప్పించి కామెంట్స్ చేపిస్తున్నారా? తమ్ముళ్ళు వచ్చినా, అన్నలు వచ్చినా, ఏదొచ్చినా పర్వాలేదు అంటూ కూడా. ఆట లేదు, వేట లేదమ్మా. ఇక్కడ భయపడాల్సినంత ఇది ఏమీ లేదు. ఈ రోజున మరి మేడం పురంధేశ్వరి గారు వచ్చి చాలా రోజులైపోయింది బీజేపీలోకి. మరి వారు కూడా మరి ఎన్టీ రామారావు గారి కూతురుగా మరి కాంగ్రెస్ లో మరి కేంద్ర మంత్రిగా మంచి పేరు తెచ్చుకున్న వ్యక్తిగా మరి ఈ రోజున బీజేపీకి వచ్చింది. ఏం తేడాలు కనపడ్డాయమ్మా ఈ రోజు? మరి బీజేపీలో మరి ఇన్ని రోజుల మధ్య వచ్చిన తర్వాత మీరేమన్నా 1% బీజేపీ ఆంధ్రాలో ఎదిగినట్టు మీరేమన్నా చూసారా? మరి అక్కడే లేనప్పుడు ఇక్కడ ఈ రోజున షర్మిలా మేడం వచ్చినంత మాత్రాన ఏదో ఆంధ్ర రాష్ట్రంలో కింద మీద అయిపోద్దని అనుకోవటం కూడా అది పొరపాటమ్మా. ఇంకా నేను వ్యక్తిగతంగా చెప్పేది ఏంటంటే, ఈ రోజున మన పెద్దలు పార్టీని నమ్ముకొని మరి కష్టాల్లో సుఖాల్లో ఉన్న తులసిరెడ్డి గారు లాంటి పెద్దలకు ఎవరికన్నా ఇచ్చినట్టయితే రాష్ట్రంలో ఆయన పేరు చెప్తే తెలియని వాళ్ళు లేరు. మరి అట్లాంటి వాళ్ళకి ఇచ్చినట్టయితే ఏదైనా కనీసం ఈ దిప్పుడు కళ్ళ ఆశలో అన్న ఉంటాయి. ప్రతి ఒక్కళ్ళు కూడా పార్టీ ఉంది, నేషనల్ పార్టీ కాబట్టి ఏ రోజుకైనా కానీ పికప్ అవుతామని వాళ్ళకి ఆశ ఉండటంలో తప్పు లేదు. కానీ ఇంత మరి మన రాష్ట్రాన్ని అతలకుతలం చేసి మన రాష్ట్ర ఈ పరిస్థితి ఇంత దారుణంగా ఉండటానికి కారణమైన కాంగ్రెస్ ని మళ్ళీ ఆంధ్రాలో మరి ఈ షర్మిలా గారు రావటం వల్ల కొత్తదనం వస్తుంది అనేది మేము ఏమాత్రం కూడా దానికి భయపడాల్సిన పని లేదమ్మా. ఇంకా చెప్పాలంటే, నా వ్యక్తిగతంగా చెప్పాలంటే, దానివల్ల మరి ఈ రోజున ఎవరైతే ఆ పార్టీ కాంగ్రెస్ అని అంటున్నారో మీరు ఒకసారి గమనించండి. మా పార్టీలో సీట్ రాని వాళ్ళు ఫస్ట్ వేరే పార్టీల వైపు, వేరే నాయకుల వైపు చూస్తున్నారు. అక్కడ కూడా రాని సీటు కావాలంటే 100 కోట్ల వరకు అడుగుతున్నారు అనేది మీ ఎమ్మెల్యేలే బయటకు వచ్చి స్వయాన చెప్తున్న పరిస్థితి. సీటు కావాలంటే డబ్బులు కట్టాలి, అది కూడా కోట్లలో ఇస్తేనే ఇస్తాము బయటకు వచ్చి చెప్తున్నది మీరు వినడం లేదా? మీరు నేను చెప్తున్నా, ఎవరో వ్యక్తులు ఏదో వేగ్ అన్నంత మాత్రాన దాన్ని కన్సిడర్ చేయండి. నేను ఒక బీసీ వర్గానికి, ఒడ్డెర కులానికి చెందిన వ్యక్తిని, మరి 2019లో మరి డిఐజీగా ఉన్న వ్యక్తిని మరి వచ్చేసేసి ఆ కులానికి ప్రాధాన్యత ఇవ్వాలనే ఉద్దేశంతో నన్ను పిలిపించారు. మరి నాకు ఒక ప్రాధాన్యత కలిగిన గుంటూరు వెస్ట్ సీట్ ఇచ్చాడు. మరి ఏదో దురదృష్టవశాత్తు అతి కొద్ది స్వల్ప మెజార్టీతో ఓడిపోతే నన్ను 3.5 సంవత్సరాలు మిర్చి యార్డ్ చరిత్రలో, భారతదేశ చరిత్రలో మరి ఏషియా దేశాల్లోని అత్యంత ప్రతిష్టాత్మకమైన మిర్చి యార్డ్ చైర్మన్ చేశారు. ఆ తర్వాత నేను ఊహించిన విధంగా ఎక్కడో నేను రెస్ట్ లో ఉంటే పోయేసి మీకు ఎమ్మెల్సీ ఇచ్చామని అన్నారు. ఏం 100 కోట్లు పెట్టి వచ్చామమ్మా, ఇంతకంటే ఉదాహరణ ఏం కావాలి? జగన్మోహన్ రెడ్డి గారు మరి ఈ విధంగా బడుగు బలహీన వర్గాలకి నేనే పెద్ద ఉదాహరణమ్మా. ఈ గత 5 ఏళ్లలో నేను చేసిన పోస్టులు, నేను యాక్చువల్గా చెప్పాలంటే మరి నేను ఓడిపోయిన తర్వాత నేను ఉద్యోగం వదిలేసి వచ్చినోడిని, నేను ఎక్కడికో మళ్ళీ హైదరాబాద్ పారిపోవాల్సినోడిని. కానీ నువ్వు ఓడినా గెలిచినా కానీ నిన్ను గుండెల్లో పెట్టుకుంటానని చెప్పేసేసి
మరి ఈయన వెంటనే నాకు మిర్చి యార్డ్ చైర్మన్ ఇచ్చేసేసి 3 సంవత్సరాలు ఆ ఓకే ఓకే అండి ఓకే యేసరత్నం గారు ఓకే యేసరత్నం గారు చేశారు. యేసరత్నం గారు మీకు ఒకవేళ పాజిటివ్ గా జరిగుండొచ్చు మీరు చెప్పొచ్చు. కాకపోతే బయటకు వచ్చిన మాట్లాడిన నేతలు ఒక ఆల రామకృష్ణ లాంటి వారు ఎంత దగ్గరగా ఉండేవారు వాళ్ళ కుటుంబానికి అందరికీ తెలిసిందే. ఆయన వ్యక్తిగతంగా ఎంత పోరాటం చేశారన్న విషయం తెలిసిందే. అలాంటి వ్యక్తుల్లో కూడా ఇప్పుడు బయటకు వచ్చే పరిస్థితి ఉంది. ఒక నిమిషం యేసరత్నం గారు, ఒక నిమిషం ఉండండి. గఫూర్ గారు ఇప్పుడు ఇంతమంది కాంగ్రెస్లో ఇంతమంది సీనియర్ నేతలు ఉన్న తర్వాత కూడా కాంగ్రెస్ అధిష్టానం ఒక పీసీసీ చీఫ్గా షర్మిలని మాత్రమే ఎందుకు తీసుకురావడం జరిగింది? టార్గెట్ జగనా లేకపోతే టోటల్గా చెక్ జగనా? ఒకే కుటుంబంలో ఉంటేనే డైరెక్ట్గా ఫైట్ చేయగలమంటారా? గతంలో చూసుకున్నట్లయితే కాంగ్రెస్ని విభేదించి వైఎస్ఆర్సీపీ అనేది జగన్మోహన్ రెడ్డి పెట్టడం జరిగింది. అదే దాంట్లో ఇప్పుడు అదే కాంగ్రెస్లో వాళ్ళ చెల్లి రావటం, ఒకే రాష్ట్రంలో ఇరువురు పోటాపోటీ పట్టడం దేనికి సంకేతం ఏంటి? అధిష్టానం యొక్క కాన్సెప్ట్ ఏంటి? నిజమే. ఇప్పుడు ఏ పార్టీకి ఎవరిని పెట్టుకోవాలనో ఆ పార్టీ అంతర్గత వ్యవహారం. షర్మిల ఎందుకు పెట్టినారని మేము బయట నుంచి మేము ప్రశ్నించడం, ఎందుకంటే మేము వేరే పార్టీ, కాంగ్రెస్ వేరే పార్టీ. అయితే యేసరత్నం గారికి నేను విత్ డ్యూ రెస్పెక్ట్ టు హిమ్, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అర్హత ఏముందమ్మా ఈ రాష్ట్రంలో పార్టీ పెట్టి ముఖ్యమంత్రి కావడానికి? ఏం అర్హతుంది? ఏం త్యాగధనుడా? ఆయన దేశం కోసం, రాష్ట్రం కోసం జీవితాన్ని అంతా కృషి చేసినాడా? జీవితం అంత త్యాగం చేసినాడా? జస్ట్ బికాజ్ హీఈస్ ద సన్ ఆఫ్ వైఎస్ రాజశేఖర రెడ్డి, జస్ట్ బికాజ్ రాజశేఖర రెడ్డి కుమారుడు అనే పరిచయంతో ఆయన ముఖ్యమంత్రి అయినప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి కూతుర్ని అని ఈమె తిరగడంలో తప్పేముంది? కాబట్టి అది ఎవరి లెక్క వాళ్ళు ప్రయత్నాలు చేసుకుంటారు. ప్రజలు ఎవరిని ఆదరిస్తారో ప్రజల ఇష్టము. పోతే రెండవది ఏమంటే మేము ఒక విషయంలో సంతోషపడుతున్నాం, కాంగ్రెస్ పార్టీ యాక్టివేస్ గా ఉంది. ఎందుకంటే ఈ రాష్ట్రంలో దురదృష్టం ఏం పట్టిందంటే అమ్మా, ఈ రాష్ట్రంలో అటు వైసీపీ కానీ ఇటు టీడీపీ కానీ వీళ్ళిద్దరు కూడా బీజేపీ భజన చేస్తున్నారు. బీజేపీ ఏ చట్టం పెడితే ఆ చట్టాన్ని బలపరుస్తున్నారు. బీజేపీ చేసేటువంటి అన్ని దుర్మార్గాలకు వీళ్ళ యొక్క మద్దతు ఉంది అనేటువంటిది యథార్థం ప్రజలు చూస్తున్నారు. ఇటువంటి పరిస్థితిలో బీజేపీకి వ్యతిరేకంగా పోరాడడానికి ఒక ఫోర్స్ ఎవాల్వ్ కావడం ఈ రాష్ట్రానికి మంచిదని మేము భావిస్తున్నాం. ఎందుకంటే ఈ రాష్ట్రానికి అన్యాయం జరిగింది, ప్రత్యేక హోదా రాలేదు, పోలవరం పూర్తి కాలేదు, ప్రజల యొక్క అన్ని సమస్యలు పెండింగ్ ఉన్నాయి, కేంద్రం ఒక్క రూపాయి కూడా అదనంగా సాయం చేయడం లేదు, వెనుకబడ్డ ప్రాంతాలకు విభజన చట్టంలో ఇచ్చిన హామీ అమలు చేయడం లేదు. ఇటువంటి పరిస్థితిలో అడగడానికి కమ్యూనిస్టులే కాకుండా అడగడానికి కాంగ్రెస్ పార్టీ కూడా యాక్టివైజ్ అయితే ఆ మేరకు ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యానికి మంచిదని భావిస్తున్నాం. పోతే గుడివాడ అమర్నాథ్ ఆయన ఏదో చెప్పినాడమ్మా, నేను అంటాను ఇట్లాంటి బచ్చాగాళ్ళు వీళ్ళు అసలు రాజకీయ వాతావరణాన్ని ఈ రకంగా విషపూరితం చేస్తున్నారు. అతని అర్హత ఏమిటి, అతనికి ఉండేటువంటి సీనియారిటీ ఏమిటి, ఇట్లాంటి బచ్చగాళ్ళతో కామెంట్ చేయడం ఏందమ్మా? ఇప్పుడు వైఎస్ రాజశేఖర కొడుకు అని ఇంకెవరో అంటే కాదు అంటారా? వీళ్ళు విజయమ్మను బయటకు పంపించింది కరెక్ట్ కాదా? వాస్తవం కాదా? జగనన్న విడిచిన బాణాన్ని ఆమె పాదయాత్ర చేస్తే మీరంతా భజన చేసుకుని తిరిగినారే, మరి మర్చిపోయినారా? బుద్ధి తక్కువ మాటలు మాట్లాడకుండా గౌరవించడం నేర్చుకోవాలా. ఏ రాజకీయ పార్టీ వాళ్ళ ఇష్టం, ఎవరిని పెట్టుకుంటారో వాళ్ళ ఇష్టం. ఆ రకంగా రాజకీయాల్లో హెల్తీ పాలిటిక్స్ డెవలప్ చేయాలి తప్ప ఈ రకంగా విషయాన్ని చిమ్మేటువంటి పద్ధతిలో ఈ వైసీపీ వాళ్ళు ప్రచారం చేయడం మాత్రం తప్పు. సరే, ఫలితాలు ఎట్లుంటాయన్నది రాబోయే కాలం చూడాలా. నేను చెప్తున్నానమ్మా, మినిమం 7 to 8% ఓట్స్ వైసీపీ కోల్పోబోతుంది మినిమం అంటున్నాను. ఈ వైసీపీ ఇస్ గోయింగ్ టు బి డిఫీటెడ్. రాసి పెట్టుకోమని యేసరత్నం గారిని, వైసీపీ ఇస్ గోయింగ్ టు బి డిఫీటెడ్. ఇది జరగబోయేటువంటి వాస్తవం. ఓకే గఫూర్ గారు ఒక నిమిషం ఉండండి. రఘునాథ్ బాబు గారు, ఏపీ రాష్ట్రం అధోగతి పాలవడానికి కాంగ్రెస్ బాధ్యత ఏదైతే ఉందో, ఇప్పుడు 30 సంవత్సరాలు గతంలో పోల్చుకుంటే 30 సంవత్సరాలు డెవలప్ అయింది కూడా 30 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోతుంది అంటూ ఉంటున్నారు. అలాంటి పరిస్థితికి ఏపీ రావడానికి కాంగ్రెస్ పార్టీ ఎంతైతే బాధ్యత తీసుకుందో బీజేపీది కూడా అంతే బాధ్యత ఉంది. కాంగ్రెస్ విడగొట్టి తప్పు చేసింది. విడిపోయిన తర్వాత బీజేపీ ఏవైతే విభజన చట్టంలో ఉన్న హామీలు ఉన్నాయో వాటన్నిటినీ కూడా తొంగలో తొక్కి బీజేపీ అన్యాయం చేసింది. ఇటు కాంగ్రెస్ అన్యాయం చేసింది, ఇటు బీజేపీ అన్యాయం చేసింది. రెండు కూడా ఏపీ రాష్ట్రానికి నష్టం చేసినవి. ఇలాంటి పరిస్థితుల్లో షర్మిల పైన
ఇంత పెద్ద బాధ్యత పెట్టింది కాంగ్రెస్ పార్టీ. అసలు ఏపీలో కాంగ్రెస్ పార్టీ ఉందా లేదా అన్న అనుమానం ఉన్న పరిస్థితుల్లో కాంగ్రెస్ తెలంగాణలో రావటం అదే ఊపుతో ఇప్పుడు ఏపీ మీద ఫోకస్ చేయడం జరిగింది. కాకపోతే ఈ బాధ్యత ఏపీలో వర్కౌట్ అవుతుందా? ఎంత ఫోకస్ పెట్టినా కానీ? ఒకటి ఫస్ట్ పాయింట్, ఏపీని బీజేపీ అన్యాయం చేసింది. ఇది పూర్తిగా తప్పు. ఎందుకంటే బీజేపీ కేంద్రం రాష్ట్రానికి బాగా మంచిగా చూస్తుంది, భాగిస్తుంది, అదేంటి ప్రత్యేక ప్యాకేజీ చేసింది అని అభినందనల తీర్మానం అసెంబ్లీలో అయ్యింది. అసెంబ్లీ రికార్డ్స్ ఉన్నాయి. కాబట్టి ఆ రోజున భజన చేసే సంఘ పార్టీలు అవి. తర్వాత ఆ రోజున రాష్ట్ర అసెంబ్లీ దాని మీద తీర్మానం చేసింది. అరుణ్ జైట్లీ గారి వంటి వారికి సత్కారాలు చేశారు. కాబట్టి దాని మీద వాడు మళ్ళీ చర్చ అనవసరం. 75 ఏళ్ళుగా రాష్ట్రం ఎందుకు, ఈ ప్రాంతం ఎందుకు ఇలాగైంది అనే దానికి సమాధానం ఇంతవరకు వాళ్ళు చెప్పడం లేదు. కాంగ్రెస్ చెప్పే పరిస్థితి కూడా లేదు. తీసేద్దాం. నెక్స్ట్ పాయింట్, కాంగ్రెస్ ఆమెను పెట్టుకోవడం అది అంతర్గత వ్యవహారం, వాళ్ళ ఇష్టం. అది స్వాగతిస్తాం, మంచిది. కానీ తులసిరెడ్డి గారు అటు కర్ణాటక వచ్చింది, ఇక్కడ తెలంగాణ వచ్చింది, ఆంధ్ర వచ్చేస్తుంది. ఇక్కడ కర్ణాటకనే తెలంగాణ అయినా మీరు ఒకటి గుర్తించండి, ఏ సమయంలో అయినా 2014 ముందు కానీ తర్వాత కానీ కాంగ్రెస్ ఎప్పుడు అక్కడ ఫస్ట్ ఆర్ సెకండ్ ప్లేస్లో ఉంది. అంటే గత 10 ఏళ్ళు సెకండ్ ప్లేస్లో ఉంది. ఎక్కడ? తెలంగాణ. అది ఎంత జడ్డ. ఈవెన్ పార్లమెంట్లో మాకు 4, వాళ్ళకి 3 సీట్లు వచ్చినప్పుడు, కానీ ఏపీలో లేదు కదా సెకండ్ ప్లేస్ లో. తెలంగాణలో ఉండొచ్చు కానీ ఏపీలో లేదు. ఒక్క నిమిషం. వచ్చినప్పటికి కూడా పర్సంటేజ్ ఆఫ్ ఓట్స్ లో కాంగ్రెస్కే వచ్చింది. కాబట్టి వాళ్ళు సెకండ్ ప్లేస్ లో ఉన్నారు. అవకాశం వచ్చినప్పుడు ఫస్ట్ ప్లేస్ దించాలన్నప్పుడు సెకండ్ ప్లేస్ కి అవకాశం ఉంటుంది, జరిగింది. కానీ ఆంధ్రాలో చాలా 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 వెనక ఉన్నారు. ఇక్కడి నుంచి ఏదో అధికారం అనేది రాజకీయాల్లో ఏది చెప్పలేం కానీ, బట్ చాలా అత్యాసే అవుతుంది. ఆశాభావం తప్పులేదు కానీ అది కొద్దిగా టూ మచ్ అదే అత్యాస అవుతుంది. ఒక్క విషయం నేను చెప్పాలి. ఏంటంటే తెలుగుదేశానికి అసలు ఓటు ఇచ్చింది అంటే కన్సాలిడేట్ చేసింది ఎన్టీ రామారావు. తర్వాత దాని మధ్య ఆళ్లలో గొడవలు జరిగిన చివరికి చంద్రబాబు నాయుడు గారు దాన్ని ఓన్ చేసుకోగలిగారు. ఆ మధ్యలో పోటీ పడ్డ లక్ష్మీపార్వతి కానీ హరికృష్ణ కానీ వాళ్ళు కాలగర్భంలో కలిసిపోయారు. అంటే ప్రజలు వాళ్ళని తీసేసి చంద్రబాబునే ఎన్టీ రామారావు వారసుడిగా చూశారు. ఇకపోతే కాంగ్రెస్కి ఓటు ఇచ్చింది ఫస్ట్ ఇందిరాగాంధీ, అది కాదన్న 71లో. తర్వాత అవునన్న కాదన్న 2004-09లో ముఖ్యంగా 9లో రాజశేఖర్ రెడ్డి ప్రభావం డెఫినెట్ గా ఉంది. కాబట్టి ఒక్క నిమిషం ఇది అందరికి తెలియాలి. 2014లో ఆ కాంగ్రెస్ లోంచి ఆయన బయటకు వచ్చి జగన్మోహన్ రెడ్డి పోటీ చేసినప్పుడు 90% ఆఫ్ కాంగ్రెస్ ఓటు ఆయనకే వచ్చేసింది. అంటే అటు కాంగ్రెస్ సైడ్కి వెళ్ళ. అంటే ఇందాక నేను టీడీపీ చంద్రబాబు ఎలాగ చెప్పానో ఇక్కడ కూడా వైసీపీ అలా వాస్తవ పరిస్థితి చెబుతున్నా. ఇది పార్టీకి అతీతంగా హిస్టరీ తెలియాలి. ఇవాళ ఈ వచ్చినాక అది ఎంతమంది ఫస్ట్ యాసిడ్ టెస్ట్ ఏంటంటే, ఇప్పుడు ఈ వైసీపీ కొంతమంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకి లేదా ఎంపీలకి టికెట్లు ఇవ్వటం లేదు. అటువంటి వాళ్ళు ఎంతమంది కాంగ్రెస్ తరఫున చేరి పోటీ చేస్తారు, అది కూడా ఒక యాసిడ్ టెస్ట్. ఎందుకంటే వాళ్ళు ఎమ్మెల్యేలుగా బలమైన వ్యక్తులే కాబట్టి వాళ్ళు వచ్చి ఇక్కడ పోటీ చేస్తే ఓట్లు ఎన్ని వస్తాయని తర్వాత, కానీ ఈ పార్టీ మీద నమ్మకం ఉంది మాకు అని వాళ్ళు అనుకున్నారు అంటే కూడా అది కూడా మంచి విషయం. అంటే పార్టీకి బలపడేదాన్ని
ఎందుకంటే ఇప్పుడు వైసీపీలో కూడా చాలా మంది రఘునాథ్ బాబు గారు వైసీపీలో కూడా చాలా మంది రాజశేఖర్ రెడ్డి మీద ఉన్న అభిమానంతో మేము ఇప్పటి వరకు ఇందులో కంటిన్యూ అయ్యాము. అదే రాజశేఖర్ బిడ్డ కాంగ్రెస్ లోకి రాజశేఖర్ రెడ్డి ఏ పార్టీలో అయితే ఉన్నారో అదే పార్టీలో తాను ఉంటానంటే తాను వెనక నడవడానికి మేము సిద్ధంగా ఉన్నామంటూ కూడా బయటకు వచ్చి ఒక్క నిమిషం నేను ఇది కరెక్టే మీరు అన్నది. నేను ఇది మరి ఎన్టీ రామారావు భార్యగా లక్ష్మీభారతి కానీ అల్లుడికే ఇచ్చారుగా, అందుకని అది ఎలా ఓన్ చేసుకుంటారు అనేది కాలం నిర్ణయిస్తుంది. రైట్ అండి థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఈ డిబేట్లో పార్టిసిపేట్ చేసిన చంద్రగిరి ఎస్ రత్నం గారికి, అలాగే సయ్యద్ రఫీ గారికి, గఫూర్ గారికి, తులసిరెడ్డి గారికి, రఘునాథ్ బాబు గారికి అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు అయితే తెలియజేస్తున్నాం. రైట్, ఇక చూస్తూనే ఉన్నాం కదా, ఒక పక్క ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కేసుకు సంబంధించి నారా చంద్రబాబు నాయుడుకి సంబంధించి సుప్రీంకోర్టులో స్పష్టమైన తీర్పు వస్తుంది అంటూ కూడా ఎక్స్పెక్ట్ చేసిన వాళ్ళకి ఆశాభంగమే కలిగిందని చెప్పాలి. ద్విసభ్య ధర్మాసనం ఏదైతే ఉందో రెండు కూడా మిక్స్డ్ తీర్పుని ఇవ్వడం ద్వారా అది త్రిసభ్య ధర్మాసనానికి చేంజ్ అవడం జరిగింది. అలాగే ఈరోజు ఏపీలో జరిగిన మరొక పరిణామాన్ని మనం చూసుకున్నట్లయితే షర్మిల ఏపీ పీసీసీ చీఫ్గా తన బాధ్యతలు అయితే తీసుకున్నారు. మరి ఇంత బృహత్తర బాధ్యత కాంగ్రెస్ అధిష్టానం తన మీద పెట్టింది. మరి ఏపీలో ఎక్కడో ఉంది అనేది కనుమరుగైపోయిన కాంగ్రెస్ పార్టీని ఏ మేరకు ఏపీ పీసీసీగా షర్మిల నిలబెడుతుందో వేచి చూడాలి. ఇది వాటి స్పెషల్ డిబేట్. కీప్ వాచింగ్ రాజ్ న్యూస్.